నమస్తే వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ప్రశాంతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థుల కలవరం స్వదేశానికి రప్పించేందుకు అన్ని పార్టీల చర్యలు. పిఠాపురంలో కార్యదర్శులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ వైసీపీ పాలనలో అవినీతికి తావులేదన్న ఎమ్మెల్యే. విజయవాడలో పేదలకు అందని టీట్కో ఇల్లు ఈ నెల 28న నిరసనకు ఏపీయూసీఎఫ్ పిలుపు. విశాఖలో రైల్వే కాంట్రాక్టర్ల మహాసభ కేంద్రంపై ఉద్యమానికి శ్రీకారం. అమలాపురంలో గోవా మద్యం పట్టివేత 9200 మద్యం సీసాలు సీజ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఉక్రెయిన్లో చిక్కుకున్న మైలవరం విద్యార్థి మధు హేమంత్ కుటుంబాన్ని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. వీడియో కాల్ ద్వారా విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడించారు. ధైర్యంగా ఉండాలని హేమంత్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఎంపీ కేశినేని నాని ఇతర తెలుగుదేశం నాయకుల ద్వారా విద్యార్థులను తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు కూడా లేఖలు వ్రాస్తున్నారని తెలిపారు. అడిగింది మా ఫుడ్ కానీ ఫోన్లు కానీ అంటే ఆవిడ పొజిషన్ ఏంటి? హోటల్లో ఉంచారు. ఓకే ఓకే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారితో నేను మాట్లాడిస్తాను. మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడిస్తాను. ఇప్పుడు అమ్మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను. ఎంపీ రామ్మోహన్ నాయుడు హెల్ప్ లైన్ అవన్నీ పెట్టారు. గవర్నమెంట్ హెల్ప్ లైన్ ప్లస్ రామ్మోహన్ నాయుడుతో కూడా టచ్లో ఉండమ్మా. ఇప్పుడు మీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ ఫ్రేమ్ ఒకసారి చూపించమ్మా. ధైర్యంగా మాట్లాడండి. ధైర్యంగా ఉండమ్మా. ధైర్యంగా ఉండు. తప్పకుండా తొందరగా వచ్చేట్టు ప్లాన్ చేద్దాము. ధైర్యంగా ఉండు పాప. అక్కమ్మ ధైర్యంగా ఉండమ్మా. అందరూ కూడా వచ్చారు. మాస్టర్ మీ అందరూ వచ్చారు. మీ వాళ్ళంతా అందరూ కూడా వచ్చారు. ధైర్యంగా ఉండు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, అట్లాగే ఎంపీ కేశినేని నాని గారు, అట్లాగే మన ఎంపీ గల్లా జయదేవ్ గారు ప్లస్ రవీంద్ర బాబు గారు అందరూ కూడా ఈ ప్రయత్నాల్లోనే ఉన్నారు. బాబు గారు కూడా విదేశాంగ మంత్రి గారు అందరూ కూడా ఉత్తరాలు రాసి కోఆర్డినేట్ చేస్తున్నారు. నేను ఇప్పుడే ఫోన్ దొరికిందమ్మా ఫోన్ దొరికిందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎటువంటి అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలకే నేరుగా అందిస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. ఈ సచివాలయాల వ్యవస్థ దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలానికి సంబంధించిన గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులకు ఎమ్మెల్యే స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. జగనన్న స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా గ్రామ పంచాయతీలకు టాయిలెట్ క్లీనింగ్ మిషన్ల అందజేసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హరిప్రియ, ఎంపీపీ, జెడ్పీటీసీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒకసారి సత్యనారాయణ గారు దుర్గాడు 3 నేను ఎమ్మడే మలవరం చూసించు సరే
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి తరఫున వచ్చిన టాయిలెట్ క్లీనింగ్ మెషిన్స్ పంపిణీ చేయడం జరిగింది. 10 పంచాయతీలకు గాను 10 మాకు ఇచ్చి ఉన్నారు. ఆ 10ని కూడా సర్పంచులకి అందించడం జరిగింది. పంచాయతీకి జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా పంచాయతీల పరిశుభ్రత కోసం ఇవి పంపించడం జరిగింది. అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళు అనేక సంక్షేమ పథకాలకి మరి యాప్స్ ద్వారా అనేక విషయాలు పంపించడం కోసం గవర్నమెంట్ తరపు నుంచి సెల్ ఫోన్స్ మంజూరు చేయడం జరిగింది. గొల్లప్రోల మండలం 10 గ్రామాలకు గాను స్వచ్ఛ సంకల్పం ఏదైతే టాయిలెట్ క్లీనింగ్ కానీ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనే ప్రతి పంచాయతీ కూడా దానికి ఒక మిషన్ ప్రతి పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అలాగే స్మార్ట్ ఫోన్స్ ఏదైతే సచివాలయ వీళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి దిశ యాప్ కానీ ఇటువంటి యాప్లన్నీ కూడా తీసుకుని వారు ప్రజలకి మరింత చేరువుగా వెళ్ళడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి స్మార్ట్ ఫోన్లు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 13 స్మార్ట్ ఫోన్లు ఇక్కడ హెల్పర్స్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా పాలన మరింత దగ్గర తీసుకెళ్ళడానికి ఉపయోగపడే విధంగా పరిశుభ్రంగా గ్రామాలన్నీ కూడా ఉండే విధంగా అన్ని రకాలుగా ఆలోచన చేసి ప్రతి గ్రామంలోనూ కూడా ఈ రోజున సచివాలయమే కాదు, ఆర్బీకే రైతు భరోసా కేంద్రమే కాదు, హెల్త్ సెంటరే కాదు, పాల కేంద్రాలే కాదు, అన్నీ కూడా ప్రతి గ్రామంలోనే ఉండాలనే దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మేము పిఠాపురం నియోజకవర్గం తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. పేదల కొరకు నిర్మించిన టీడ్కో ఇళ్లను శిథిలావస్థకు తీసుకెళ్లడం సంక్షేమమా అని ఏపీసీఎఫ్ నేతలు ప్రశ్నించారు. విజయవాడ నగర సమీపంలోని జక్కంపూడి షాబాద్లో నిర్మిస్తున్న గృహ సముదాయాలను వారు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలను విస్మరించిందని, వందలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని వారు ఆరోపించారు. పూర్తయిన ఇల్లు పేదలకు కేటాయించాలని, లేకపోతే పేదలే స్వాధీనం చేసుకుంటారని చెప్పారు. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా టీడ్కో ఇవ్వాలని కోరుతూ అన్ని పట్టణాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి వచ్చిన అధికారాన్ని చేపట్టిన సందర్భంలో ఈ రోజు కూడా స్పందించేటువంటి పరిస్థితి కనపట్ల. ఇస్తానని చెప్పవు, ఇవ్వనని చెప్పవు, డబ్బులు తిరిగేవో, వాళ్ళు వడ్డీల మీద వడ్డీలు కట్టుకుని చక్ర వడ్డీలతో సతమతం. శ్రీరాకృష్ణుడు అంతా కూడా కనపడదు. రాష్ట్రంలోని పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తామని వైఎస్ఆర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి గారు హౌసింగ్ ఫర్ ఆల్ అన్నారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నారు. ఇవన్నీ ఏమైపోయినాయి? 3 ఏళ్ళు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. రాష్ట్రంలో 2,92,000 ఇళ్ళు టిడ్కో సంస్థ ద్వారా గత ప్రభుత్వంలో ఇల్లు ప్రారంభించారు. ఆ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశ పెట్టి చూపించి వాళ్ళు దిగిపోయారు. ఈ ప్రభుత్వం బ్యాంకు అప్పులు కూడా రద్దు చేసి ఉచితంగా ఇస్తామని మాట ఇచ్చారు. జనం సంతోషించారు. కానీ ఇప్పుడు 3 ఏళ్ళు అయినా కట్టినీళ్ళు అలాగే ఉన్నాయి. ప్రజల డబ్బు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వృధాగా పడేసి ఉంచారు. ఏమవుతారు జనం? పైపెచ్చి వీళ్ళు ఊరికినే 50,000 నుండి 1,00,000 రూపాయలు డిపాజిట్లు కట్టారు, అప్పులు తీసుకొచ్చి మరీ కట్టారు. ఆ అప్పుల మీద వడ్డీ పెరుగుతుంది. ఈ ఇళ్ళు కట్టడానికి లబ్ధిదారుల పేరుతో బ్యాంకులు అప్పులు తెచ్చారు. దాని మీద పాపం పెరిగినట్టు వడ్డీ పెరుగుతూ ఉంది. రేపు అదే లబ్ధిదారులు కట్టాలి. ఇప్పుడు కరోనా టైంలో పనులు లేక అల్లాడిపోతున్నారు.
అయినా 3,000 నుంచి 10,000 రూపాయల దాకా అద్దెలు కడుతున్నారు. అక్కడ అద్దెల నష్టం, వడ్డీ నష్టం, బ్యాంకుల్లో వడ్డీ పెరుగుతోంది. ఇన్ని ఎవరు తిన్నట్టు ఇదంతా కూడా? అంటే ప్రజల సొమ్ముని గవర్నమెంట్ ఇలాగా వృధాగా పడేస్తుంటుంది. ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారి సొమ్ము కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఇక విశాఖపట్నం నగరంలోని శివాజీపాలెంలో రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో దేశవ్యాప్తంగా రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం దుర్మార్గపు విధానాల వల్ల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంస్కరణల పేరిట ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పురం చేస్తుందని రైల్వే యూనియన్ నాయకులు అన్నారు. సురక్షితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న రైల్వేలు ప్రైవేట్ పరం చేస్తుందని మండిపడ్డారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులను బానిసలుగా చేస్తుందని విమర్శించారు. ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని అన్నారు. कहीं भी देखो, अगर मजदूर है करोड़ों की संख्या में, वही हमारा ताकत है। अगर हम सब एकजुट हो जाएंगे, एक ही बात में खड़ा हो जाएंगे, और अगर हमारा मान नहीं माना तो हम बोलेंगे कि हम काम नहीं करेंगे, कोई भी सरकार, कोई भी मालिक उसका सामना नहीं कर सकता है। अगर हम सब इकट्ठा हो करने के लिए कोशिश करें तो वो हमारा ताकत है। आपको पता है, हो सकता है हम नहीं जानते हैं, हम उसका इतना रियलाइज नहीं करते हैं, लेकिन सरकार को इस बात का पता है। इसीलिए सरकार का ये कोशिश है कि इनका ऑर्गेनाइज संगठन बनाने का बना भी लिया तो लड़ नहीं सके, तो इसीलिए हड़ताल करने का अधिकार को बनाने भी लगभग असंभव हो जाएगा। ये सारा काम मतलब मदद करने के बजाय सरकार हमारा अधिकार है, वो सब का भी यही है। आज तक जो हक, जो अधिकार करने का, अगर हम एक शब्द में बोले उसका बारे में CITU ने टॉकिंग पॉइंट्स बनाया। अभी जो हम हड़ताल में नुकसान होता है, एक एक कोड को लेकर उसको विरोध करूंगी कि आप सब जो हमारा रेलवे ठेका मजदूर का कार्यकर्ता है, जो यहाँ आए हैं, में सबसे ज्यादा ये करने वाले तबके कृषि कानून इसी कोरोना के टाइम में, जिससे हमारा देश National monetization pipeline includes railway track, railway stations and various other railway departments. It is in such a situation that we have decided that organizing these contract workers, we will be going on a countrywide struggle against contractualization, demanding regularization and also fighting against the privatization of railways. This is what we are planning today in this national convention, and this after the national convention a national level coordination committee will be formed who will be taking up these issues and conducting countrywide struggles. And this convention will also support the all India strike, 2-day strike by all the central trade unions except BMS, CITU, AITUC, HMS, INTUC, 11 trade union, national trade unions, and bank, insurance, telecom, various other departments, federations are also, central government, state government, all are joining together for a 2-day strike. Save the nation, save the workers. That is the slogan. With a charter of demand, we are going on a strike for 2 days. And on that strike also, these contract workers who are here, they will support that strike. And for next 1 month. ఇక తూర్పుగోదావరి జిల్లా అమలాపురం SDPO ఆధ్వర్యంలో రావులపాలెం పోలీసులు అక్రమ మద్యం నిల్వలపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో గోవా అక్రమ మద్యం పట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో సుమారు 10 లక్షల రూపాయల విలువ గల 9,200 గోవా మద్య సీసాలు సీజ్ చేశారు. గోదాంలో గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పట్టుకున్నారు. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఎస్బీ ఇన్స్పెక్టర్ జేవి రమణ గారు దీనిలో చాలా ఎక్కువ సపోర్ట్ చేసి చాలా ఫీల్డ్లో ఉండి చేశారు. అట్లాగే మాకు ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన నాయక్ గారు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే రావులపాలెం ఎస్ఐ గారు, వాన్ ప్రకాష్ గారు. మాస్టర్ తీసాను సార్. అట్లాగే ఫీల్డ్ లెవెల్లో మాకు ఎంతో సహకరించిన మన ఏఎన్ఎస్ పార్టీ ఆర్ వికాస్, కె నాగబాబు, వి రామకృష్ణ, జి రవికుమార్. ఇక గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పేరెలి గ్రామంలో ఈ నెల 23న అగ్ని ప్రమాదంలో రోడ్డున పడిన బాధిత కుటుంబాలను బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగాశన నరేంద్ర వర్మ పరామర్శించారు. పేరెలి హై స్కూల్ వెనుక ఉన్న 5 పూరిళ్లకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న వేగేశన నరేంద్ర వర్మ బాధిత కుటుంబాలకు తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షుడు నక్కల వెంకటస్వామి, కర్లపాలెం మండల అధ్యక్షుడు ఏపూరి భూపతిరావు, బుల్లియా పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాసుకుంటాడు సరేనా? జాగ్రత్త అమ్మా. వాయిదా తీసుకుని డబ్బులు కూడా కట్టాలి సార్ మొత్తం పని వాటికి. మా స్థలాలు కాలిపోయి ఇంత బాధపడి మమ్మల్ని పట్టించుకుంటే మమ్మల్ని ఓదార్త అక్కడ ఒకటి రాలేదు. నరేంద్ర వర్మ బాపట్ల నుండి వచ్చి మా కొరకు సహాయం చేసినందుకు అందరికి ధన్యవాదాలు. వెళ్ళి ఉంటాను కూడా అధికారం లేదు. ఎక్కడ పుస్తకాలు బట్టలు అన్ని కలిపిన బ్యాగ్ పుస్తకాలు కాలిపోయినాయి సార్. కాలిపోయినాయి. మా ఓట్ల కార్డులు కాలిపోయినాయి, రేషన్ కార్డులు కాలిపోయినాయి, మన పని పథకం కార్డులు కాలిపోయినాయి. మాకు ఎలాంటిది కాడ మాకు మిగల్లా. ఇటు మనుషులు ఒకళ్ళు ఎల్ల పట్ట
అన్ని పోయినాయి సార్. బొక్కులు, బండ్లు, రిక్షా బండ్లు, మోటార్ సైకిళ్ళు మాత్రం కాలిపోయినాయి సార్. అసలు మాకు ఎలుగు బట్టలు పెట్టుకుంటాం, ఏదో జవుగర్ చేసుకుని 50 వెలుగు బట్టలు కొనుక్కుంటాం సార్. బట్టలు పెట్టుకుంటాం కానీ మాకు మొత్తం కాలిపోయినాయి సార్. ఎలుగు బట్టలు కాలేదు సార్, ఆ జవుగొరతగా లేదు సార్. మాకు అసలు బతానికి ఏం చేయాలి, ఎలా బతకాలి, ఏ దేని మీద మనం వృత్తి చేసుకొని బతకాలన్న ఆలోచన అనేది మాకు లేదు సార్. మాకు లేదు సార్. అసలు దేని సంపాదన చేసుకొని దాని మీద వృత్తి పెట్టుకొని బతకాలంటే మాకు అన్ని కాలిపోయింది సార్. ఇక గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని 12, 13వ వార్డులలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ అధ్యక్షతన సభ ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఒక్క అవకాశం పేరట అధికారంలోకి వచ్చిన వైసీపీ అవినీతికి పాల్పడుతూ అభివృద్ధి మరిచిందని నరేంద్ర వర్మ అన్నారు. 12వ వార్డులోని శ్మశాన వాటిక సమస్యలను ప్రజలు ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సత్యనారాయణ, సుబ్బారావు, జయప్రకాష్ నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గ్రామంలో పెద్దలండి వీళ్ళు, ఈ మర్యారాజు కాలనీ. సార్ అందరూ మీరేమైనా అడగాలనుకుంటే సార్ గారిని అడగొచ్చు, భయపడకుండా అడగండి. సమస్యలు పరిష్కారం చేయడానికి వచ్చాడు సార్. మరి అడుగు మా ఇంటి చెప్పండి. పెరగాలి వాళ్ళు ఎవరు బాగా రావాలి. మాకు ఇప్పుడు మమ్మల్ని బూడిపేస్తారు, సమాధి చోట్లేదు. మేము చేస్తామమ్మా అంటున్నారు కానీ వచ్చి చూసి వెళ్తున్నారు. అందుకని కరోనా టైంలో అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్లస్ అక్కడ టీచర్స్ కాలనీ ఉంది. కరోనా సమయంలో ఎవరు వచ్చి పట్టించుకున్నా లేదు మమ్మల్ని. 150 మంది మీరు ఒకసారి వచ్చారు పైన రేకులు అడిగాము, చెప్తున్నాం అలా. కానీ మెయిన్ విషయం ఏంటంటే శ్మశానం అనేది మెయిన్, అది తీర్చలేని అట్టగా ఉంది. అది ఒకటే మనకి సమస్యగా ఉంది. మీకు ఎప్పటి నుంచో ఉన్నాం శ్మశానం. అది ఎక్కడైతే ఏఎస్ఐన్ ల్యాండ్ కానీ అది ఎక్కడైతే అవకాశం ఉంటుందో చూసుకుని అవకాశం మేరకు మున్సిపాలిటీలో అలాట్ చేయించి గవర్నమెంట్ నుంచి ఫండ్స్తో కట్టి మీకు ప్రహరీ కూడా తీపిచ్చి ఒక గేటు పెట్టి మరి అది మీకు అప్పచెప్తే పూర్తి చేస్తాను. ఇది కూడా నేను ప్రభువు మీద స్మరించుకుని ప్రమాణం చేసి చెబుతున్నా. అవినీతి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా జరుగుతున్నదో మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పక్కర్లా. బాపట్ల అవినీతి జరుగుతున్నది, స్టేట్లో అవినీతి జరుగుతున్నది. అటువంటి అవినీతి ప్రభుత్వం అనేది ఇప్పుడు మనం ఓట్లేసి గెలిపించాం. ఆ అవినీతి ప్రభుత్వం నుంచి నీతిగల ప్రభుత్వానికి మనం మారాలంటే నీతిగల మనుషులు కూడా ఉండాలి పార్టీల్లో. అలా నీతితో నిజాయితీతో కష్టపడి పనిచేద్దామని నేను మీ ముందరకు వచ్చా. ఎందుకు నీతి నిజాయితీ గురించి అంత ఇదిగా చెబుతున్నానంటే నా హిస్టరీలో అవినీతి అనేది నేను ఇంతవరకు చేయలే. రేపు పదవులు వచ్చిన అవినీతి చేయాల్సిన అవసరం లేదు. అది మీరందరూ. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఆధ్యాత్మికవేత్త గరికపాటిపై జంగారెడ్డిగూడెం స్వర్ణకారుల సంఘం ఫిర్యాదు చేసింది. స్వర్ణకారుల సంఘం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఆధ్యాత్మికవేత్త గరికపాటి ఇటీవల చేసిన ప్రవచనాలు స్వర్ణకారుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని, ఆ ప్రవచనాలతో తమ కులాన్ని తమ వృత్తిని అవమానపరిచేలాగా మాట్లాడారని తెలిపారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జనంగా మాట్లాడుతూ ఉన్నారు. జయ విశ్వకర్మ, జయ విశ్వకర్మ, స్వర్ణకారుల ఐక్యత,
ఇటువంటి దోషులను వెంటనే క్షమాపణ చెప్పించాలి. ఇటువంటి దోషులను వెంటనే క్షమాపణ చెప్పించాలి. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, స్వర్ణకారుల ఐక్యత. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. ఈ మధ్యకాలంలో ఈ గరికపాటి నరసింహరావు గారు ప్రవచనంలో ఒక స్వర్ణకారుణ్ణి అవహేళన చేసి హేళనగా మాట్లాడటం జరిగింది. దానిని మేము రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ కూడా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏ ఆధారం లేకుండా జనాలని మెప్పించడం కోసం, జనాలని నవ్వించడం కోసం ఆయన ఇదే కాదు అనేక కులాలని ఆయన గతంలో మాట్లాడటం జరిగింది. వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ మీడియా ద్వారాగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఏదైతే మా వృత్తి గురించి అవహేళనగా మాట్లాడాడో, ఎరా నాయన నీకు ఏమైనా తెలుసా, నీకు ఈ చరిత్ర గురించి, ఈ ఆది నుంచి ఒక గురువుగా ఉన్నటువంటి ప్రపంచం జగత్ గురువు అని చెప్పి ఆది శంకరాచార్య గారిని ఇవాళ రోజున ప్రపంచం అంతా చెబుతుంది. 1900 సంవత్సరంలో ఇంగ్లీష్ రచయిత ఆల్బర్ట్ అన్న వ్యక్తి ఈ యొక్క జగత్కే గురువు ఆది శంకరాచార్య గారు అని చెప్పి ఆ రోజున చెప్పడం జరిగింది. మా గురువుని మా కులంలో జన్మించిన ఆయన్ని సిగ్గు లేక సిగ్గు విడిచి అతను మా వ్యక్తి అని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటున్నారు. మీరు ఎంత దిగజారారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ పర్సనల్గా కానీ మీ యొక్క గురించి మాట్లాడాలంటే, మీ బతుకుల గురించి మేము నోరిప్పామంటే ఇవాళ రోజున ఎక్కడో కూడా మీ యొక్క ఉపన్యాసాలన్నీ వినే పరిస్థితి లేదని చెప్పి తరిమి కొడతారని చెప్పి మీ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై విశ్వకర్మ ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, స్వర్ణకారుల ఐక్యత, జై విశ్వకర్మ. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని 4 గ్రామాల్లో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. కీలకపట్ల, మాదిగపల్లి, యానాది కాలనీ, కూరప్పల్లి గ్రామంలో రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. గత నెల రోజులుగా 25 ఏనుగులు 3 గుంపులుగా విడిపోయి అటవీ సమీప పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. వరి, మామిడి పంటలను ధ్వంసం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చాలని నష్టపరిహారం అందిస్తున్నారని, అది కూడా సక్రమంగా అందజేయడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏనుగుల నుండి పంటలను కాపాడి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఇంకెక్కుట చంపగా పద పద సర్రకం తిరుగుకుంటే పల్ల కష్ట ఇస్తానా తిరిగేది పద బో దూరుతావి దావుదావే అక్కడ టిప్పర్ వరకు తమాసో పద పోయి ఇంకొంచెం ముందరికి పోని తిరిగి ఇంకా అర్థం అక్కడే ఉండవి ఇల్ల పోతావే ముందే పద పోవా తిరిగి తిందో అప్పకేమో వచ్చినట్లుంది.
గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ కురపల్లి గ్రామంలో ఉన్నాను. నేను వచ్చి ఎకరా భూమి కొనుక్కొని సేద్యం చేసుకొని బోర్లు వేసుకొని ఇది చేస్తే 1 ఎకరా 10 సెంట్లు మడి నాటితే రాత్రి వచ్చి ఏనుగులు వచ్చి ధ్వంసం చేసినాయి. ఫారెస్ట్ వాళ్ళు ఫోన్ చేస్తే ఫారెస్ట్ వాళ్ళు ఒక్కరు రాలేదు. బాణాలు ఏంటి కూడా బాణాలు లేదు. అసలు వచ్చినాయి రా మా కైలో ఉండ ఏనుగులను చూపిస్తుంటే కూడా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు. ఏమాత్రం ఎకరా ఏం లేదు. బాగా మేసేసి ఏం తొక్కేసి నాశనం చేసినాయి. 40 మూటలు వడ్లు బండేది. ఈసారి ఏమి రాదు. పోయినసారి వరదలు వచ్చి అట్లా చేసా. ఈసారి వచ్చి ఏనుగులతో చేస్తున్నాయి. మేము సేద్యాలు చేసేదా వదిలేసి ఎక్కడ పోడదామా అనిపిస్తూ ఉంది. ఈ భూమి కూడా ఫారెస్ట్ వాళ్ళు పెట్టుకోమని మాకు నష్టపరమన్నా నెలకింత ఇచ్చేమన్ను. ఎందుకు మాకు ఈ బాధ? అవి ఏనుగులన్నా చేసుకొని వాళ్ళు ఏమన్నా పెంపు చేసుకొని ఇంకా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థుల కలవరం, స్వదేశానికి రప్పించేందుకు అన్ని పార్టీల చర్యలు. పిఠాపురంలో కార్యదర్శులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ, వైసీపీ పాలనలో అవినీతికి తావులేదన్న ఎమ్మెల్యే. విజయవాడలో పేదలకు అందని టీడ్కో ఇల్లు, ఈ నెల 28న నిరసనకు ఏపీయూసీఎఫ్ పిలుపు. విశాఖలో రైల్వే కాంట్రాక్టర్ల మహాసభ, కేంద్రంపై ఉద్యమానికి శ్రీకారం. అమలాపురంలో గోవా మద్యం పట్టివేత, 9,200 మద్యం సీసాలు సీజ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం.